డామేజ్ అయినా మనమే కట్టించుకుంటున్నాం, రీఛార్జ్ చేసుకుంటున్నాం, టైం వేయించుకుంటున్నాం. మేము మాట్లాడే రూపాయలు 111 రూపాయలు. ఇది పెళ్లిలో పోతే మనం కట్టాల్సిన ఆ రకంగా బిల్లు వస్తుంది. 10 కిలోమీటర్లు పోతే మా డిమాండ్ ఏం లేదా, మాకు రేట్లు పెంచాలని మేము కోరుకుంటున్నాము. మన గవర్నమెంట్ జాబ్ కాదు, రిటైర్మెంట్ అయితే పింఛన్ వస్తానంగా మాకు పైన ఆదాయం లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. బండి ఫిట్నెస్, ఇన్సూరెన్స్, బండి ట్యాక్సీలు అన్ని మేమే కట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ బయట రాష్ట్రాల బండ్లన్నీ ఇక్కడికే వస్తున్నాయి, ఇక్కడికే వచ్చేసి ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు 15 రోజులు 4 రోజులు తిప్పుకోవాలి, హాస్పిటల్ కానీ షాపింగ్ కానీ తిరగాలి, ఎంబడే వెళ్ళిపోవాలి. కానీ అట్లా చేయట్లేదు, ఇక్కడనే సెటిల్ అయిపోతారు వాళ్ళు. అక్కడ నెంబర్ ప్లేట్ అక్కడ బండి కొంటారు, ₹1,00,000 తక్కువలో కొంటారు, ఇక్కడ వచ్చి తిప్పుకుంటారు. మనం ఇక్కడ హైదరాబాద్ లో కొనుక్కుంటే బండి ₹1,00,000 ఎక్కువ ఉంటుంది. అంతే కదా మనకు కావాల్సింది. మన రేట్లు మనకు పెంచితే మేము రోడ్ మీదకి వచ్చి బాధపడాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అందరం ఇప్పుడు హైదరాబాద్ చుట్టుకెళ్ళి వచ్చిన అందరం ఇక్కడికి వచ్చిన, తెలంగాణ ఆంధ్రాకి వచ్చేసినాం. నేను డ్రైవర్లు ఒక యూనియన్ ఏం కదా, నెంబర్ మామూలుగానే. మేము అట్లా మేము ఇది కావట్లేదు, యూనియన్ కింద ఉన్నారు. మేము ఆటో విషయంగా మా బాధలకు మేము పరిమించి డ్రైవర్ల యూనియన్ తిడితే వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు ముందుకు వచ్చి మా డిమాండ్ మేము ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే 10 కిలోమీటర్ జర్నీ చేస్తే మాకు ₹111, ₹116 బిల్ వస్తుందన్న. దాంట్లో 4 కిలోమీటర్ పికప్ కి వెళ్తున్నాం. పెట్రోల్ రేట్ ఎంత ఉంది? ₹110 పెట్రోల్ రేట్ ఉంది. ₹111 ఆ అమౌంట్ ఇస్తే మాకు పెట్రోల్ ఏం పోసుకోవాలి, మేము పిల్లలు ఏం బతుకోవాలి. ఇప్పటికీ నేను ప్రైవేట్ స్కూల్లో చదివించిన లాక్డౌన్ కన్నా ముందు, అప్పుడు బిల్లు బాగా వస్తుండే. ఇప్పుడు చూడు, లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నా పిల్లల్ని ఇద్దరిని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఎందుకు? పరిస్థితి బాగాలేకనే కదా. క్యాబ్ అన్న, క్యాబ్ ఇంటికి రాళ్ళు పెరుగుతున్నాయి, ఉప్పులు పప్పుల మీద అన్నిటి మీద రేట్ వస్తుంది, సబ్బు మీద రేట్ వస్తుంది. దోమలు వస్తామని దోమలపతి కొనుక్కుంటే దాని మీద ఒక రేటు ₹15 ఉంటుంది. మరి మాకెందుకు రేటు కట్టారు? మేమేం తప్పు చేస్తున్నాం? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అన్న. మాకు రేవంత్ అన్న వచ్చింది కాబట్టి ఈయన తరపుటి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము, అంతే.